హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంకి మోపీదేవి దేవాలయానికి వెళ్తున్నాం. ఇది కృష్ణా జిల్లాలో ఉంది. మేమైతే ఇప్పుడు ఆటో బుక్ చేసేసుకున్నాం. కాచిగూడ నుంచి రేపల్లెకి అయితే ట్రైన్ ఉంది మాకు. స్టేషన్కి అయితే మేము చేరుకోవాలి. స్టేషన్కి వెళ్ళినాం, టికెట్ తీసేసుకున్నాం కూడా. మేము అనుకోకుండా వెళ్ళాం కాబట్టి జనరల్గానే వెళ్తున్నాం. మేమైతే సీట్స్ దొరుకుతాయో అని చాలా టెన్షన్గా అయితే ఉంది. ట్రైన్ టైం అయితే అయ్యింది. ప్లాట్ఫామ్ పై వచ్చేసేస్తుంది. ఒక 5 minutes అయితే వస్తుంది, మాకు అనౌన్స్ చేస్తున్నారు. ఇంకా అక్కడే సీట్లు అయితే బాగానే దొరికాయి మాకు. నేనైతే ట్రైన్లో వీడియోస్ తీయలేదు, నైట్ అయిపోయింది. మేము 10:30కి ట్రైన్ ఎక్కామన్నమాట. ఎర్లీ మార్నింగ్ మేము 6:30 వరకు రేపల్లె చేరుకున్నాం. ఇదే రేపల్లె స్టేషన్. రేపల్లెకి చేరుకున్నాం. అక్కడ నుండి మోపీదేవి దేవాలయంకి అంటూ ఆటోస్ బయట బాగానే ఉంటాయి. ఇది రేపల్లె రైల్వే స్టేషన్. ఇది అక్కడ మేము చాలామందికి అడిగామన్నమాట. వాళ్ళు మమ్మల్ని చూసి ఎక్కడి నుండి వచ్చారంటే హైదరాబాద్ అంటే ఎక్కడికి అంటే మోపీదేవి దేవాలయంకి వెళ్తున్నాం అనేసి. అంటే చాలా పవర్ఫుల్ దేవుడు అని చెప్పారన్నమాట అక్కడ వాళ్ళు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లింగాకారంలో అక్కడ పూజలు జరుగుతున్నాయి అక్కడ. ఇదైతే ఆటో స్టాండ్. బయటికి రాగానే అక్కడ చాలా అయితే మోపీదేవి దేవాలయం అని అక్కడ ఉన్న విలేజ్లకన్నిటికీ కూడా అరుస్తూ ఉంటుంటారు. మేమైతే ఆటోలో 6 members వెళ్ళాం కాబట్టి మాకు ఒక్కరికి 40 రూపీస్లా తీసుకున్నారు. ఎవరికైనా అంతే అక్కడ 40 రూపీస్. కానీ అసలు ఎర్లీ మార్నింగ్ వెళ్తూ ఉంటే అయితే అసలు అక్కడ వాతావరణం ఎలా ఉందంటే ముందే ఏమొస్తుందో కూడా తెలియట్లేదు. మొత్తం అంతా మంచుగా ఉంది. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విశిష్టత ఏంటంటే మన హెల్త్ పరంగా అయినా, పిల్లలు కాకపోతే పిల్లల గురించి అయినా కానీ, స్టడీ పర్పస్ మనకి ఏది కళ్యాణం కాని వాళ్ళకైనా కానీ వివాహం జరుగుతుందంట. చాలామందికి అయితే నమ్మకం అక్కడ. అదేవిధంగా చర్మ వ్యాధులకైనా అన్నిటికీ కూడా చాలా బాగా మంచి ఏది మొక్కుకున్నా అయితే చాలా త్వరగా తీర్చేస్తారని చెప్పి కూడా అంటున్నారు. చాలామంది పిల్లలు కాని వాళ్ళైతే కూడా వచ్చి ఇక్కడ 1 night స్టే చేయాలంట. ఇదే స్వామివారి దేవాలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం. మనకి ముందే బస్సు ఆపుతుంది. బస్సులో వెళ్ళినా కానీ స్వామివారు లింగాకారంలో ప్రతిష్ఠ అయిందని చెప్పాను కదా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడే అండి. ఈ ఆకారంలో ఉంటారు లోపలైతే మనకి వీడియో ఫొటోస్ అయితే అలో ఉండదు. బయట నేను ఫోటో తీసుకొని అప్లోడ్ చేశాను అనమాట. ఇక్కడ నుంచి పక్కకి వెళ్ళగానే అక్కడ ముందలో అయితే మనకి అన్ని రూమ్స్ రెంట్కి ఇస్తారు. 1200కి అట్లా అవర్స్ బట్టి ఇస్తారు. అక్కడ స్నానాలు చేసుకొని ఇక్కడ పక్క నుండి రాగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది ఇక్కడ అందరు కూడా దీపాలు వెలిగిస్తూ ఉంటారనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి బయట హోటల్స్ అలాంటి ఫుడ్కి అంటూ కూడా తక్కువగానే దొరుకుతాయండి. కాకపోతే ఇది ఇక్కడ దేవాలయంలో విశిష్టత ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిత్య అన్నదాన కార్యక్రమం అయితే ఉంటుంది. 12కి స్టార్ట్ అయిపోతుంది. 2 వరకు పెడతారండి. 2 or 3 వరకు పెడతారు. ఈవినింగ్ కూడా ఉంటుంది అలా. అదేవిధంగా ఇక్కడ పూజ సామాన్లకు కావాల్సిన సామాగ్రి అయితే అన్నీ అందుబాటులో ఉంటాయి మనకి. అక్కడ స్వామివారికి మనము ఎక్కించినవి ఉంటాయి కదా, బట్టలు, వస్త్రాలు, పట్టు వస్త్రాలు, పట్టు పంచ, అవన్నీ కూడా మళ్ళీ వాళ్ళు మనకి భక్తులకైతే సేల్ పర్పస్గా అయితే అమ్ముతుంటారు. ఇది మనం చూపించేది అయితే నాగవల్లి పుష్పం అండి. ఈ చెట్టు దగ్గరే నేను చెప్పాను కదా ఇందాక, పిల్లలు కాని వాళ్ళకి ఇక్కడ ఉయ్యాలని అక్కడ అమ్ముతుంటారు 100 రూపీస్కి అట్లా. ఇది నాగపుష్పం అని నేను చూపించడానికి ట్రై చేశాను. పక్కన ఫోటో కూడా క్లిక్ చేశాను, నేను యాడ్ చేశాను. అయితే ఈ చుట్టూ ప్రదర్శన చేసి అది అక్కడ ముడుపు కట్టేసి ఆ ఉయ్యాలని కూడా ఇక్కడ ఈ విధంగా కట్టేసాలన్నమాట. కట్టేసిన తర్వాత ఒకరోజు ముందే వెళ్ళి వీళ్ళు నిద్ర చేసి నెక్స్ట్ డే స్నానం కూడా చేసుకొని పూజ కార్యక్రమం చేసుకొని ఇంటికి వచ్చేస్తారనమాట. ఈ పుష్పం అయితే అసలు నిజంగా కూడా పుష్పం లోపల శివలింగము, పైనుంచి నాగపడగలు ఉన్న మాదిరిగా ఉంటుంది ఇది. నేనైతే చూశాను అక్కడ, చాలా బాగుంది. మనకి ఏ కోరికలు ఉన్నా, గ్రహాలదే దోషాలు ఉన్నా కానీ ఇక్కడ స్వామివారికి అయితే అభిషేకం చేయించేసి, అభిషేకం 200 ఉందండి, అభిషేకం చేయించుకోవాలి. దాని తర్వాత రుద్రాభిషేకం 5016 రూపీస్ ఉంది. నేను చెప్పాను కదా పుష్పం ఇదే. మధ్యలో శివలింగం వచ్చి పైనుండి అది నాగసర్పం లాగా ఉంటుంది అన్నమాట. ఈ వృక్షం చాలా పెద్దగా ఉంది అక్కడ. ఇంకా వచ్చేసి అయితే అక్కడైతే నిత్య అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతూనే ఉంది. మేము వెళ్ళినాం కదా అక్కడికైతే మా పూజ అయిపోయే వరకు 11:30 or 12 అయ్యింది. అయిపోగానే మేము ఇక్కడికే వచ్చాము ఇంకా అన్నదాన కార్యక్రమానికి.
ఇక్కడే భోజనం చేసేసుకున్నాం. బయట అయితే మనకి అందుబాటులో అయితే మనకి రూమ్స్ అట్లా తీసుకోకుండా అక్కడ లాకర్స్ అవి ఉంటాయండి. మనం అక్కడ అన్ని స్టోర్ చేసేసుకోవచ్చు. స్నానం చేసి మన బట్టలు, స్లిప్పర్స్, ఫోన్స్ కూడా అక్కడ పెట్టేసి దర్శనం అయిపోయినాక మళ్ళీ తిరిగి మనం అవన్నీ తీసుకొని వెళ్ళొచ్చు. వాటికి 20 or 10 రూపీస్ ఛార్జెస్ తీసుకున్నారు. థ్యాంక్ యూ అండి. నా వీడియో చూసిన వాళ్ళైతే, ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.